కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. మరొక విమానానికి భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఇప్పటికే వరుసగా ఇలాంటి విమాన ప్రమాదాలు అనేటివి ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్కు చెందినటువంటి ఒక విమానం దారుణమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఇటీవల కాలంలో విమాన ప్రయాణం అంటేనే సామాన్యుడి నుంచి విఐపి వరకు అందరినీ భయపెట్టేలాగా మారింది. మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. అది మర్చిపోకముందే తాజాగా మరొక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి థాయిలాండ్కు వెళ్ళినటువంటి వందలాది మంది ప్రయాణికులు చావును కళ్ళ ముందు చూశారు. క్షణకాలం తేడా జరిగి ఉంటే రన్వేపై రక్తసిక్తంగా మారిపోయి ఉండేవారు. కానీ అదృష్టం బాగుండి 133 మంది ప్రయాణికులు క్షేమంగా ప్రాణాలతో ఇప్పుడు బయటపడ్డారు. దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఇప్పుడు ఒళ్ళు గగుర్లు పొడిచేలా ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. పూర్తి వివరాలు చూస్తే హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయిలాండ్లోని పుకెట్ నగరానికి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం ఇది పుకెట్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో రన్వేను విమానం టైర్లో నేలకు తాకినటువంటి మరుక్షణమే ఊహించినటువంటి ఒక పరిణామం ఎదురైంది. విమానం ముందు భాగంలో ఉండేటువంటి నోస్ వీల్ అంటే ఫ్రంట్ ల్యాండింగ్ గేర్ ఒక్కసారిగా విరిగి ఊడిపోయింది. క్షణాల్లో మంటలు, విపరీతంగా విరిగిపోయినటువంటి ఆ వీల్ అక్కడ పడిపోయి మంటలు వచ్చేసి లోపల అక్కడ కూర్చున్న ప్రయాణికులకు అర్థమైంది ఏం జరుగుతుందా అనేది. ఆ క్షణాన వాళ్ళ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నారు. ఇంకా మేము బ్రతకమని చెప్పేసి వారికి మొత్తం జీవితం కళ్ళ ముందు కనిపించింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ప్రమాద తాలూకు దృశ్యాలు వారికి ఆల్రెడీ వెంటాడుతున్నాయి కాబట్టి. దీంతో ఒక్కసారిగా ఆ సమయంలో అదుపు తప్పింది విమానం. చక్రం ఊడిపోవడంతో విమానం ముందు భాగం రన్వేను రాసుకుంటూ వెళ్ళింది. అదే సమయంలో వెనక వైపు ఉన్నటువంటి టైర్ కూడా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పరిణామంతో విమానం రన్వే నుంచి పక్కకు దూసుకు వెళ్ళింది. విమానం లోపల ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక కేకలు వేశారు. అరుపులతో మొత్తం మారుమోగిపోయింది విమానం అంతా కూడా. భారీ కుదుపులకు లోనైన విమానం ఎక్కడ పేలిపోతుందో అని అందరూ వణికిపోయారు. అయితే ఆ సమయంలో విమానం వేగం తక్కువగా ఉండడం ప్రయాణికుల పాలిట ఒక వరంగా మారింది. పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని నియంత్రించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానం ఆగిపోయిన వెంటనే ఎమర్జెన్సీ ద్వారాల ద్వారా ప్రయాణికులను కిందకు దించారు. ఇందులో ఉన్నటువంటి 133 మంది ప్రయాణికులు, సిబ్బంది ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై థాయిలాండ్ విమానయాన అధికారులు విచారణ చేపట్టారు. అసలు ల్యాండింగ్ గేర్ ఎందుకు ఊడిపోయింది, విమాన నిర్వహణలో లోపాలు ఉన్నాయా, విమానం స్టార్ట్ అయ్యేటప్పుడే అన్ని చెక్ చేసుకుంటారు పూర్తిగా, అప్పుడు దీన్ని చూడలేదా, అసలు ఏం జరిగింది, ఎందుకు మెయింటెనెన్స్ సరిగా లేదా, అన్ని కోణాలను కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా పుకెట్ ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకలకు కాసేపు అంతరాయం కూడా ఏర్పడింది. సాంకేతిక లోపాలు విమానాలను మృత్యు శకటాలుగా మారుస్తున్నాయని ఈ ఘటన మరొకసారి నిరూపించింది. ఏదేమైనా హైదరాబాద్ ప్రయాణికులు మృత్యువు వాకిలి వరకు వెళ్ళి క్షేమంగా తిరిగి రావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏదేమైనా దీనికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే అంతర్జాతీయంగా మరొకసారి విమాన ప్రయాణాలపైన చర్చించుకునేటువంటి విధంగా మారిపోయాయి. ఆ విజువల్స్ చూస్తే ఒక తీవ్ర భయాందోళన కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంత దారుణంగా ఉన్నాయి. అదృష్టం బాగుంది కాబట్టి ఎవరికి ఏం కాలేదు, కానీ అక్కడ జరిగినటువంటి ప్రమాద తీవ్రత ఆ తాలూకు విజువల్స్ కనిపిస్తుంటే మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది గతంలో ఇలాంటి విమాన ప్రమాదాలు జరిగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఇప్పుడు విమాన ప్రయాణాలంటేనే భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దీనిపైన దర్యాప్తు కూడా చేస్తున్నారు కాబట్టి ఎందుకు ఇలా జరిగిందనే పూర్తి వివరాలు కూడా తొందరలోనే బయట పెట్టనున్నారు.